బలవంతంగా ఆయనకి గతం గుర్తుకు వస్తే ప్రాణాలకి ప్రమాదమని డాక్టర్ చెప్పారు కదా రాథోడ్. నాకు చాలా భయంగా ఉంది. ముందు హాల్లోకి తీసుకువెళ్దామని భాగ్య, రాథోడ్ ఇద్దరు కూడా అమర్‌ని హాల్లోకి తీసుకువస్తారు. అప్పుడే నారదుడు, గుప్తా గారు అక్కడికి వచ్చి ఏంటి అమరేంద్ర స్పృహ కోల్పోయారా అని అడుగుతూ ఉంటే, వీక్షింపుము గుప్తా అని నారదులు చెప్తూ ఉంటారు. ఏమండి ఏమండి అంటూ భాగ్య టెన్షన్ పడుతూ మొహంపై నీళ్లు చల్లుతూ ఉంటుంది. అయినా కూడా అమర్‌కి మెలకువ రాదు. అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి ఏమైంది అని అడగడంతో సార్ స్టోర్ రూమ్ లోకి వెళ్లి ఇలా స్పృహ కోల్పోయారు అని రాథోడ్ చెప్తారు. అప్పుడే డాడీ డాడీ అంటూ పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. ఏయ్ దూరంగా ఉండండి, అలా దగ్గరికి రాకండి అని మనోహరి అరుస్తూ ఉంటుంది. నీకే చెప్తున్నా జరుగుతారా లేదా అని మనోహరి అరుస్తూ ఉంటే, పిల్లలపై ఎందుకు మనోహరి అలా అరుస్తున్నావు అని భాగ్య నిలదీస్తూ ఉంటుంది. అమర్ ముందే మెలకువలో లేడు. మీద పడిపోతే గాలి ఆడాలి కదా అని మనోహరి అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఈ దుష్ట బాలిక ఆగడాలకి అంతే లేదా అని గుప్తా గారు అంటే, ఆ బాలిక పాపాలని నువ్వే కదా లెక్కించుచున్నావు అని నారదులు అంటూ ఉంటారు. అప్పుడే మనోహరి అక్కడ ఉన్న ఆరు ఫోటోని చూసి, ఈ ఫోటోని ఎవరు తీసుకొచ్చింది? ఈ ఫోటో ఎవరిక్కడ తీసుకొచ్చి పెట్టారు? యాదమ్మ, నిన్ను ఈ ఫోటోని స్టోర్ రూమ్ లో పడేయమని చెప్పాను కదా అని మనోహరి అంటూ ఉంటుంది. ఆ రోజు పిల్లలు వాళ్ళ గదిలోకి తీసుకొని పెట్టుకున్నారు కదా, తర్వాత నేను స్టోర్ రూమ్ లోనే పెట్టాను అని యాదమ్మ అంటుంది. ఆ ఫోటోని చూసే ఆయన స్పృహ కోల్పోయారు అని భాగ్య అంటే, అసలు మీకు బుద్ధుందా? స్టోర్ రూమ్ కి తాళాలు వేయకుండా ఎందుకు ఆ ఫోటోని అక్కడ పెట్టారు? అంటే అమర్ చనిపోవాలనుకుంటున్నారా మీరు? ముందే ఈ ఫోటోని బయట పడేస్తే కానీ దరిద్రం వదలదు అని మనోహరి ఆరు ఫోటోని చేతిలోకి తీసుకుంటుంది. మనోహరి, ఆ దేవత దయతోనే నువ్వు ఈ ఇంట్లో ఉన్నావన్న విషయం మర్చిపోకు అని భాగ్య అంటే, ఇది దేవత కాదు దయ్యం. శవాల ఫోటోలు ఈ ఇంట్లో ఉండడం అవసరమా? శవాన్ని తగలపెట్టినట్లే ఈ ఫోటోని తగలపెట్టేస్తాను అని మనోహరి ఫోటో పట్టుకు వెళ్తూ ఉంటుంది. మనోహరి ఆ ఫోటోని డోర్ దగ్గరికి తీసుకువెళ్ళగానే ఆగు మనోహరి అంటూ అమర్ లేచి కూర్చొని అరుస్తూ ఉంటాడు. దాంతో అందరూ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు. అమర్ అని మనోహరి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. నీకే చెప్తున్నది, ఆ ఫోటో ఇవ్వమన్నాను కదా అని అమర్ గట్టిగా చెప్తూ ఉంటాడు. అంటే అమరేంద్రునికి గతం గుర్తుకు వచ్చినదా మహర్షి అని గుప్తా గారు అంటే, తినబోతే రుచి అడుగుతావెందుకు గుప్తా, చూడుము అని నారదుల వారు చెప్తూ ఉంటారు. మనోహరి ఆరు ఫోటోని అమర్కి ఇవ్వగానే అమర్ మళ్ళీ తీక్షణంగా చూస్తూ ఉంటాడు. కొంపతీసి అమర్‌కి గతం గుర్తుకు రాలేదు కదా అని చెంబ అంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని మనోహరి అంటుంది. ఈ ఫోటో ఇంత బాగుంది. ఈ ఫోటోని ఇంతకు ముందు నేను హాల్‌లో చూసినట్లు లైట్‌గా గుర్తుకొస్తుంది. నాకు గతం అయితే గుర్తుకు లేదు. ఇంత బాగున్న ఫోటోని ఎందుకు స్టోర్ రూమ్‌లో పెట్టారు? ఈ ఫోటో ఇక్కడే ఉండాలి. హాల్‌లోనే ఉండాలి అని అమర్ అంటూ ఉంటాడు. అమర్, ఆ ఫోటో హాల్‌లో వద్దు. కావాలంటే ఏదైనా దేవుడి ఫోటో పెడదాము అని మనోహరి అంటుంది. ఈవిడే దేవతలా ఉంది. మరి ఇంకో దేవతెందుకు అని అమర్ చెప్పగానే బాగి పిల్లలు రాథోడ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. అమర్ ఆ ఫోటోని టేబుల్ పై పెడుతూ ఉంటాడు. రాథోడ్ పూలమాల తీసుకొచ్చి సార్ ఆ ఫోటోకి వేయండి సార్ అని ఇస్తూ ఉంటే అమర్ వేయబోతూ తనెవరో నాకు తెలియదు. మళ్ళీ నేను పూలమాల వేయడం ఎందుకు అని అమర్ అంటే, సార్ ఆలోచించాల్సిన అవసరమేమీ లేదు సార్. తను దేవత. దేవతకి పూలమాల వేస్తున్నారు అంతే. నిరభ్యంతరంగా వేయొచ్చు అని బాగి చెప్తుంది. అమర్ పూలమాల వేసి ఇక్కడ నుండి ఈ ఫోటో ఇక్కడే ఉండాలి. ఎవరు తీయడానికి వీల్లేదు అని చెప్తూ ఉంటాడు. వింటున్నావా మనోహరి, సార్ చెప్తున్నది నీకే అని భాగ్య వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. భలే దానివి మిస్సమ్మ, మనోహరి గారికి చెవులేమైనా పనిచేయవా ఏంటి? బాగా వినిపిస్తుందిలేండి అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. బుజ్జమ్మ ఇలా రా, ఈ రోజు నీ బర్త్డే కదా అని అమర్ ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ సార్ అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. సార్ కాదు డాడీ అని పిలవాలి అని అమర్ చెప్పడంతో థ్యాంక్ యూ డాడీ అని అమర్ని హక్ చేసుకుంటూ ఉంటుంది. భాగ్య చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. నారదుడు ఇదంతా చూసి వెళ్తూ ఉంటే, ఆగు మహర్షి, అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది? ఆ బాలిక పుట్టినరోజు నాడే అరుంధతి ఫోటోని బయటికి తీసి ఆ హాల్లో బయట ఉంచితిరి. పూలమాల కూడా వేశారు. అతగాడికి గతం గుర్తుకు వచ్చిందా అంటే అది కూడా లేదు. మరి ఇదంతా ఎలా అని గుప్తా గారు అంటే, ఇంతకు ముందు అరుంధతి బాలిక నిన్ను ప్రశ్నలు వేస్తూ ఉండేది. నువ్వు తోడయ్యావా? నీకు తెలీదా అని నారదుడు అంటే, నాకు ఎన్నో వ్యాపకాలు కదా, మీరు చెప్పండి అని గుప్తా గారు అంటారు. ముందే చెప్తే అందులో ఆతృత, ఉత్కంఠ ఎక్కడి నుండి వస్తాయి? ఈ రోజు సూర్యాస్తమయం లోపల ఇక్కడ చిత్ర విచిత్రాలు, భయభ్రాంతులకు గురయ్యేవి, ఆనందపడేవి, ఆశ్చర్యపోయేవి ఎన్నో సంఘటనలు జరుగుతాయి. అన్నింటికి మనమే సాక్షులము అవుతూ ఉంటాము. కాబట్టి వీక్షింపుము అంతే, ఏమీ అడగకము అని నారదుడు చెప్తూ ఉంటాడు. ఏంటి యాదమ్మ, అసలు గతం మర్చిపోయిన అమర్ నా కంట్రోల్‌లో ఉంటాడంటే నన్ను కంట్రోల్ చేస్తున్నాడు. నాకే ఎదురు చెప్తున్నాడు అని మనోహరి అంటే, నీకింకా అర్థం కాలేదా?
నీకు డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. పతనం మొదలైపోయింది అంటూ భాగ్య అక్కడికొస్తుంది. ఏయ్! పతనం అంటే ఏంటి అని మనోహరి అంటే, అది కూడా తెలీదా? పోయే కాలం అంటారు మనోహరి గారు అని రాథోడ్ చెప్తాడు. మాటలు మర్యాదగా మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నది మనోహరితో అని గుర్తుపెట్టుకో అని మనోహరి వార్నింగ్ ఇస్తూ ఉంటే, అయినా మళ్ళీ పుట్టిన మా అక్క బుజ్జమ్మని నీకు గుర్తుకు లేదా మనోహరి? ఇంకా మా అక్క ఆట మొదలే పెట్టలేదు. ఇప్పుడు ఆయన ఎదురుగానే మా అక్క ఉంది. ఫోటో కూడా అక్కడే ఉంది. నీకన్నీ అర్థమవుతున్నాయి కదా అని భాగ్య అంటే, అవును, పాపాలు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అని రాథోడ్ అంటాడు. నేనేం తప్పు చేశాను? నన్నెందుకు శిక్షిస్తుంది అని మనోహరి అంటే, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నావు ఎందుకు మనోహరి అని భాగ్య అంటుంది. ఎవరు చేసిన తప్పులు వాళ్ళకు తెలుస్తాయి కదా మిస్సమ్మ అని రాథోడ్ అంటే, అవును, స్టోర్ రూమ్ లో ఉండవలసిన మా అక్క ఫోటో హాల్లోకి వచ్చింది. ఇప్పుడు మా అక్క ఆట మొదలు పెట్టిందనుకో, దబ్బిడి దిబ్బిడే అని భాగ్య రాథోడ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఏంటి చంబా వీళ్ళు నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నారు అని మనోహరి అంటే, ఈ రోజు ఎవరి మొహం చూసావో మనోహరి, నీ టైం అస్సలు బాగోలేదు అని చెంబా అంటే, ఈ రోజు పొద్దున్నే నాకు కాఫీ ఇచ్చి నువ్వే కదా నన్ను నిద్ర లేపావు. నీ దరిద్రపు కొట్టు మొహం వల్లే నాకు ఇలా జరిగింది అని మనోహరి అంటే, నాది దరిద్రపు కొట్టు మొహమా? అసలు నీదే అదే కదా అని చెంబా తిడుతూ ఉంటే, మనలో మనం గొడవ పడడం కాదు. అలా గొడవ పడుతూ ఉంటే వాళ్ళకి చులకనైపోతాము. కాబట్టి మనమిద్దరం కలిసి ఆ బుజ్జమ్మ బర్త్‌డేని ఈ రోజు చెడగొట్టాలి. ఆ బాకి బాధపడేలా చేయాలి అని మనోహరి అంటుంది. ఇలా అన్నావు బావుంది. మంచి ప్లాన్ చేద్దామని చెంబా అంటుంది. మనిషి చిత్ర విచిత్రాలు జరుగుతాయని చెప్తున్నారు కదా! అవేమిటో నాకు ముందే చెప్పు మహర్షి అని అడుగుతూ ఉంటే, అప్పుడే బుజ్జమ్మ బయటికొచ్చి చూస్తూ ఉంటుంది. ఏంటి మహర్షి? ఏముందక్కడ? తీక్షణంగా చూస్తున్నారు అని గుప్తా గారు చూస్తూ ఉంటారు. అప్పుడే బుజ్జమ్మ వీళ్ళిద్దరూ ఉన్న వైపే చూస్తూ ఉంటుంది. అంటే ఆ బాలికకి మనం కనిపించుచున్నామా అని గుప్తా గారు చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, అదే కదా గుప్తా, నాకు కూడా అర్థం కావట్లేదు. ఆ బాలిక మన వైపే చూస్తున్నదంటే మనం కనిపించుచున్నామా? నువ్వు మాత్రమే కాకుండా నేను కూడా కనిపించుచున్నానా? ఇంతకు ముందు అరుంధతి బాలిక ఆత్మగా తిరుగుతున్నప్పుడు నువ్వు కనిపించేవాడివి, వినిపించేవాడివి కదా! ఇప్పుడు మనమిద్దరము కనిపించుచున్నామా? ఏంటి విచిత్రము అని నారదుల వాళ్ళు అడుగుతూ ఉంటారు. అప్పుడే మిగతా ముగ్గురు పిల్లలు అక్కడికొచ్చి, బుజ్జమ్మ ఏం చేస్తున్నావక్కడ? ఈరోజు డాడీ మనల్ని షాపింగ్‌కి తీసుకువెళ్తాడు. నీకు డ్రెస్ కూడా కొనిపెడతాడు. నీకిష్టమైన డ్రెస్ కొనుక్కో. తర్వాత కూల్ కేక్, చాక్లెట్స్ అన్నీ కూడా కొనిస్తాడు. అటువైపు ఏముంది? ఏం చూస్తున్నావు? అని పిల్లలు బుజ్జమ్మని అడుగుతూ ఉంటే, అబ్బే ఏం లేదు అని నారదుడు గుప్తా గారి వైపే బుజ్జమ్మ చూస్తూ ఉంటుంది. ఈ అరుంధతి బాలికకి దేవతలను చూసే వరమేమైనా ప్రసాదించితివా గుప్తా అని నారదుడు అడుగుతూ ఉంటే, అయ్యయ్యో, నేను అలాంటివేమీ ఇవ్వలేదు మహర్షి. ఆ బాలికకి మళ్ళీ జన్మని లేదు. కానీ నా అంగుళికముని తస్కరించి మృత శిశువులో ప్రవేశించి ఇలా మళ్ళీ జన్మ ఎత్తింది అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. రా బుజ్జమ్మ లోపలికి వెళ్దాం అని పిల్లలు పిలుస్తున్నా కూడా బుజ్జమ్మ మళ్ళీ వీళ్ళున్న వైపే చూస్తూ ఉంటుంది.